నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అంశాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం బడ్జెట్లో ప్రాధాన్యత మనకి 9 అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్నాం. ఈ 9 అంశాల్లో మనం 3 అంశాల గురించి ఆల్రెడీ వీడియోలు చేసుకోవడం అనేది జరిగింది. అది ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత, 2 ఉపాధి మరియు నైపుణ్యాల కల్పనకు సంబంధించింది, 3వదేమో సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం అనేటటువంటి 3 అంశాల గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఈ 4వ ప్రాధాన్యత అంశమైనటువంటి తయారీ మరియు సేవలు అనేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అనేటటువంటి ఈ 4వ ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ తయారీ రంగానికి సంబంధించి, అదేవిధంగా సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ బడ్జెట్లో ఈ ప్రాధాన్యత అనేది ఇచ్చారు కదా తయారీ రంగానికి, అదేవిధంగా సేవలు, వీటి ఇంప్రూవ్మెంట్కి. సో దీనికోసం ఎటువంటి చర్యలు అనేవి ఇవి బడ్జెట్లో తీసుకున్నారు అనేటువంటి అంశాలని మనం తెలుసుకోవాలి. అలా చూసుకున్నట్టుగైతే ఈ తయారీ రంగానికి సంబంధించి ప్రధానంగా మనకి ఎంఎస్ఎంఈ రంగాలపైన ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్ పైన ఫోకస్ చేయడం అనేది జరిగింది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మధ్య తరహా వీటిపైన ఫోకస్ చేయడం అనేది జరిగింది. అలా చూసుకున్నట్టు ఈ బడ్జెట్లో తయారీ మరియు ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక శ్రద్ధ చూపించబడిందంట. ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకి అదేవిధంగా తయారీ రంగానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా తయారీ రంగంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగిందంట. అంటే ఈ ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఎంఎస్ఎంఈ రంగాలకి, ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లకి క్రెడిట్ గ్యారంటీ పథకం అనేది తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈ రంగాల అభివృద్ధి కోసం ట్రేడ్స్ అనేటటువంటి ట్రేడ్స్ అంటే ట్రేడ్ రిసీవబుల్స్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్. ట్రేడ్స్ అంటే ట్రేడ్ రిసీవబుల్స్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్. ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే వాటికి సంబంధించినటువంటి ముడి సరుకులు, అవి తయారు చేసినటువంటి వస్తు సేవలు, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఈ ట్రేడ్స్ అనేది. దీన్ని తీసుకురావడం, దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఫుడ్ మరియు రేడియేషన్కి సంబంధించినటువంటి క్వాలిటీ సేఫ్టీ టెస్టింగ్ల కోసం, ఫుడ్ రేడియేషన్కి సంబంధించినటువంటి క్వాలిటీ సేఫ్టీ టెస్టింగ్ కోసం ఎంఎస్ఎంఈ రంగాల్లో 80 యూనిట్లని స్థాపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫుడ్ మరియు రేడియేషన్ సంబంధించినటువంటి క్వాలిటీ, అదేవిధంగా సేఫ్టీకి సంబంధించిన టెస్టింగ్ కోసం 50 ఎంఎస్ఎంఈ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కొత్తగా 12 ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేయబోతున్నారు. 12 పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేయబోతున్నారని ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. దేని కింద? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కింద భారతదేశంలో కొత్తగా 12 ఇండస్ట్రియల్ పార్కుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ 4వ ప్రాధాన్యత అంశానికి సంబంధించి పేర్కొన్నటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే విజిఎఫ్ పద్ధతితో పీపీపీ మోడల్లో పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతి అద్దె గృహాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. విజిఎఫ్ అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే దీన్ని 2005లో తీసుకురావడం అనేది జరిగింది. విజిఎఫ్ అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. దీన్ని 2005లో తీసుకొచ్చారు. అంటే పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా చేసేటటువంటి కార్యకలాపాల కోసం మనకి విజిఎఫ్ అనేటటువంటి ఒక ఫండింగ్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే 2005లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది.
సో ఈ విజిఎఫ్ మద్దతు అంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మద్దతుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఒక పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతి అద్దె గృహాలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. అంటే నార్మల్గా ఏదైనా ఒక పరిశ్రమ దగ్గర ఉండేటప్పటికి అక్కడ అద్దెలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మోడల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి తక్కువకే అద్దెకే ఈ డార్మెటరీస్ అనేవి అందుబాటులో తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా క్రిటికల్ మినరల్ మిషన్ని తీసుకురాబోతున్నారు. దేనికోసం అంట? దేశీయ ఉత్పత్తి, రీసైక్లింగ్ మరియు విదేశీ కొనుగోలు కోసం అంట. విదేశీ కొనుగోలు కోసం క్రిటికల్ మినరల్ మిషన్ని తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టయితే ఈ తయారీ రంగానికి సంబంధించి, సేవల రంగానికి సంబంధించి తీసుకున్నటువంటి ఇంకో చర్య కానీ చూసుకున్నట్లయితే దివాలా పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ట్రిబ్యునల్ మరియు అప్పీలేటు ట్రిబ్యునల్ను బలోపేతం చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎన్సిఎల్టీ అంటాం. దీనికోసం అదనపు ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తారట. ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది ఏం చేస్తుందో మనకి ఐబీసీ అనేటటువంటి దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టీ కోడ్ అంటే దివాలా కోడ్ అనేదాన్ని 2016లో తీసుకురావడం అనేది జరిగింది. అంటే మన కొన్ని సంస్థలు ఏంటంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని అవి దివాలా తీయడం అనేది జరిగింది. దాని ద్వారా బ్యాంకులకి నిరర్ధక కావాల్సిన ఎన్పిఎస్ అంటాం, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోవడం అనేది జరిగింది. సో దానికి తగ్గించుకోవడం కోసం ఈ కంపెనీల దివాలా ప్రక్రియ అనేది సాఫీగా జరగడం కోసం మనకు 2016లో ఈ ఐబీసీ దివాలా ప్రక్రియ కోడ్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దానిపై సులభతరం చేయడానికి మనకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేదాన్ని కూడా 2016లోనే తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఎవరి కమిటీ సూచనల మేరకు అంటే జస్టిస్ ఎరామిడ్ కంపెనీ సూచనల మేరకు మనకి ఈ 2016లోనే ఎన్సిఎల్టీని తీసుకురావడం అనేది జరిగింది. ఇదేం చేస్తుందంటే ఈ దివాలా ప్రక్రియని సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలన్నింటిని కూడా ఇది పరిష్కరించడం అనేది జరుగుతుంది. అలా మనకి దీనికోసం అంటే ఈ దివాలా ప్రక్రియని వేగవంతం చేయడానికి ట్రిబ్యునల్ మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ను బలోపేతం చేయడం, అదేవిధంగా అదనపు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం కింద మనం చూసుకున్నట్టుగైతే ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి తీసుకున్నటువంటి ఇంకొక అంశంగా మనం చూసుకున్నట్టయితే ఎంఎస్ఎంఈల క్రెడిట్ కోసం కొత్త అసెస్మెంట్ మోడల్ని తీసుకురాబోతున్నట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈలకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇచ్చే ముద్రా లోన్ పిఎంవై అంటాం, ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? మనకి 2015 ఏప్రిల్లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. 2015 ఏప్రిల్లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏప్రిల్ 8న తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఇచ్చేటటువంటి ముద్రా లోన్లు అనేవి మనకి తరుణ్ కేటగిరీ కింద ప్రస్తుతం 10 లక్షల రూపాయలు అనేవి ఇవ్వడం మనం దాన్ని 20 లక్షల రూపాయలకి ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇచ్చేటువంటి ఈ లోన్లు పెంచడం అనేది జరిగింది. అయితే మనకు ముద్రా లోన్స్ అనేవి 2015 ఏప్రిల్ 8న ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన తీసుకొచ్చి ఈ మనకి ఈ ఎంఎస్ఎంఈలు అనేవి కార్పొరేట్ రంగంలో కాకుండా అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ రెండు కాకుండా మిగతా చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి ఎంఎస్ఎంఈలకి ఈ ముద్రా లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ ముద్రా లోన్లు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. ముద్రా లోన్లు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి శిశు. ఈ శిశు అనేది శిశు కింద మనకి 50,000 వరకు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండోది కిషోర్. ఈ కిషోర్ అనే దాని కింద 50,000 నుంచి 1,00,000 వరకు రుణాలు ఎంఎస్ఎంఈలకి గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది తరుణ్.
ఈ తరుణ్ కింద మనకి 10 లక్షల వరకు గ్యారంటీ లేకుండా రుణాలు అనేవి వారు ఇచ్చేవారు. ఇప్పుడు దీన్నే 20 లక్షలకి పెంచడం అనేది జరిగింది. ఈ తరుణ్ కేటగిరీ కింద ఇచ్చేటటువంటి రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు. ఇవి ఎవడు ఎలిజిబుల్? ఆల్రెడీ తీసుకుని కట్టేసిన సక్రమంగా లోన్ కట్టిన వాడు ఎలిజిబుల్ అవుతాడు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ రంగాలు అనేవి కార్పొరేట్ కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలు అయి ఉండాలి. వీటికి సంబంధించినటువంటి వారు మాత్రమే ఈ తరుణ్ కింద ఇచ్చేటువంటి ఈ ముద్రా లోన్స్ అనేవి 20 లక్షలకి పెంచడం అనేది జరిగింది. ఇది మనకి ఎంఎస్ఎంఈలకు సంబంధించి తీసుకున్నటువంటి ఇంకో చర్యగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసుకున్నట్టుగైతే ఒత్తిడి సమయంలో ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ మద్దతు అనేది ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అంటే ఒత్తిడి సమయం అంటే ఏంది? ఆ ఎంఎస్ఎంఈలకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు, లేదంటే కరోనా లాంటివి రావచ్చు. అటువంటి సమయంలో ఈ క్రెడిట్ మద్దతు అనేది ప్రభుత్వం ఇస్తుందని బడ్జెట్లో పేర్కొన్నాం. మిగతా అంశం కింద మనం చూసుకుంటే ప్రధానమంత్రి ప్యాకేజ్ 5 కింద మనకి 5 ప్యాకేజీలు ప్రకటిస్తారని చెప్పుకున్నాం. సో ఈ ప్రధానమంత్రి 5వ ప్యాకేజీ కింద 5 సంవత్సరాల కాలం రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది యువతకు దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన అగ్రశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అనేది అవకాశాలు అందించడానికి సమగ్ర పథకాన్ని రూపొందించబోతున్నట్టుగా పేర్కొన్నామని దీని గురించి ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా ఈ పథకం గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది మనకి ఈ బడ్జెట్ యొక్క సమ్మరీలో ఇచ్చినటువంటి అంశాలు. ఇప్పుడు మనం పేపర్లో ఇచ్చినవి కూడా మనం చూస్తాం కదా, దానిపైన కూడా ఓ లుక్ వేద్దాం ఒకసారి. ఇది మనకి ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి అంశం. ఏమైనా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 20 లక్షల రుణ ముద్ర అని ఇవ్వడం అనేది జరిగింది. 20 లక్షల రుణ ముద్ర అని మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇప్పటి వరకు హామీ లేకుండా సూక్ష్మ రుణాలు అనేవి 10 లక్షల వరకు అందుతుండే. తాజా బడ్జెట్లో ఈ పరిమితిని 20 లక్షలకు పెంచడం అనేది పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికలకు దీనివలన బాసట లభిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ 20 లక్షల పెంపు అనేది ఎవరికి వర్తిస్తుందంట? తరుణ్ విభాగానికి. నేను ఆల్రెడీ చెప్పాను కదా 3 విభాగాలు ఉంటాయి అని. సో అందులో ఈ తరుణ్ విభాగం వరకు ఇది ఈ 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకి ఈ లోన్లు పెంచడం అనేది జరిగింది. అదే ఎవరెవరికి ఉంటా ఈ ఎంఎస్ఎంఈలో కార్పొరేటేతర అదేవిధంగా వ్యవసాయేతర చిన్న మధ్యస్థాయి ఔత్సాహిక పారిశ్రామికల ఆదాయాన్ని ఆర్జించే కార్యకలాపాల కోసం సులువైన హామీ లేని రుణాలను అందించే ఈ పిఎంఎంవై పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించడం అనేది జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కార్పొరేటేతర అంటే కార్పొరేట్ పరిశ్రమ కాకుండా అదేవిధంగా వ్యవసాయ పరిశ్రమ కాకుండా ఉండేటటువంటి ఎంఎస్ఎంఈలకి సులువుగా రుణాలు అందించడానికి 2015 ఏప్రిల్ 8న ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద ఏమున్నాయి? శిశు కింద చెప్పుకున్న 3 కేటగిరీలని శిశు, కిషోర్, తరుణ్. ఈ శిశు కింద 50,000 వరకు హామీ లేని రుణాలు ఇస్తారు. కిషోర్ కిందమో 50,000 నుంచి 1,00,000 వరకు హామీ లేని రుణాలు. తరుణ్ కింద 10 లక్షలని ఇచ్చేవారు. దీన్ని 20 లక్షలకి పెంచడం అనేది జరిగింది. అన్ని ప్రధాన ఎంఎస్ఎంఈ క్లస్టర్లు సేవలు అందించేలా సిడ్బీ అనేది కొత్త శాఖలను 3 ఏళ్లలోగా ప్రారంభిస్తుందని, నేరుగా వారికి రుణాలు అందిస్తుందని ఆర్థిక మంత్రి తెలియచేయడం అనేది జరిగింది. ఇది మనకి పేపర్లో ఇంకా వేరే అంశం కూడా ఇంకా పేపర్లో వేయడం అనేది జరిగింది. అది కూడా ఒకసారి చూద్దాం. దివాలా ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం చెప్పుకున్నాం కదా. ఐబీసీకి సంబంధించి అంశం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టీ కోడ్ ఇది 2016లో తీసుకొచ్చారని మనం చెప్పుకున్నాం. దివాలా ప్రక్రియకి సంబంధించి 2016లో తీసుకొచ్చిన కోడ్. సో చూడండి, దివాలా పరిష్కార ప్రక్రియని మరింత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేది పూనుకుందంట. ఇందులో భాగంగా అన్ని వర్గాల కోసం ఒక ఏకీకృత టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయనుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT బెంచ్ల సంఖ్యను పెంచనుందంట. ఇందుకోసం దివాలా స్మృతి ఐబీసీలో మార్పులు అనేది చేయనున్నట్లు, ఈ ఐబీసీలో మార్పులు తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది.
అయితే ఇప్పటిదాకా ఈ ఐబీసీ ఇప్పటిదాకా 1000 కంపెనీలకు సంబంధించినటువంటి పరిష్కారం అనేది చూపించిందంట. అంటే 1000 కంపెనీలకు సంబంధించిన దివాలా ప్రక్రియలకి ఈ ఐబీసీ అనేది పరిష్కారం చూపడం అనేది జరిగింది. దాని ద్వారా ఎంత అమౌంట్ 3.3 లక్షల కోట్ల రికవరీ అనేది జరిగిందంట. అంటే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు అనేవి 3.3 లక్షల కోట్లు ఈ ఐబీసీ ప్రక్రియ ఈ కోడ్ తీసుకురావడం ద్వారా మనకి రికవరీ అవడం అనేది జరిగింది. 10 లక్షల కోట్లతో సంబంధం ఉన్న 28,000 కేసులు దివాలాకు రావడం అనేది జరిగింది. అంటే 10 లక్షల కోట్ల విలువైనటువంటి లావాదేవీలతో సంబంధం ఉన్నటువంటి 28,000 కేసులు అనేవి ఈ దివాలాకి రావడం అనేది జరిగిందని పేర్కొనడం అనేది జరిగింది. ఇంకా ఏమి దీంట్లో ఇచ్చాడనేది కానీ మనం చూసినట్టయితే అయితే ఈ దివాలా ప్రక్రియకి రాకముందే మనకి 28,000 కేసులు అనేవి అంటే 10 లక్షల కోట్లతో సంబంధం ఉన్నటువంటి 28,000 కేసులు అనేవి పరిష్కరించబడినట్టుగా దివాలా ప్రక్రియకి రాకముందే దేని వలన ఐబీసీ వలన పరిష్కరించబడినట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా తాజా మార్పులు సంస్కరణల వల్ల ట్రైబ్యునల్ అదేవిధంగా అప్పీలేట్ ట్రైబ్యునల్ బలోపేతమై దివాలా పరిష్కారం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. మనకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించి ప్రస్తుతం 15 నగరాల్లో బెంచ్లు అనేవి ఉన్నాయంట. దీని ప్రధాన బెంచ్ ఏమో ఢిల్లీలో ప్రధాన బెంచ్ అనేది ఉంది. అదేవిధంగా ఢిల్లీ, చెన్నైలో ఎన్సీఎల్టీ బెంచ్లు అనేవి ఉండడం అనేది జరిగింది. బడ్జెట్లో స్వచ్ఛందంగా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి అంటాం. ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్స్ అంటే పరిమిత భాగస్వామ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ముగ్గురు ఏబిసి అనేటటువంటి వాళ్ళు కలిపి ఒక 100 కోట్లతో కంపెనీ అనేది స్టార్ట్ చేశారు అనుకోండి. సో ఇది లాస్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు 100 కోట్లు రుణాన్ని తీసుకొని దీన్ని స్టార్ట్ చేశారు. సో ఈ రుణాన్ని వీళ్ళు చెల్లించలేనప్పుడు ఏం చేస్తారు, ఈ కంపెనీకి సంబంధించి ఎక్స్ అనే కంపెనీకి సంబంధించి ఆస్తులు విక్రయించడం ద్వారా ఈ రుణాన్ని తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. 100 కోట్లు ఒకవేళ అప్పటికి ఈ ఆస్తుల్ని విక్రయించడం ద్వారా 100 కోట్లు రాలేదు, 90 కోట్లు వచ్చిందనుకో, ఇంకో 10 కోట్లు లోటైనది. సో ఇప్పుడు ఈ 10 కోట్లని వీళ్ళ దగ్గర నుంచి వ్యక్తిగత ఆస్తుల నుంచి వసూలు చేయడానికి లేదు, కంపెనీకి సంబంధించిన ఆస్తుల నుంచి మాత్రమే వసూలు చేయాలి. వీళ్ళ యొక్క ఈ పార్ట్నర్ల యొక్క ఏ కానీ బి కానీ సి కానీ వీళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల నుంచి ఈ 10 కోట్లు మిగతా అమౌంట్ వసూలు చేస్తానంటే కుదరదు. వాళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ తీసుకున్నటువంటి రుణాలని ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులను విక్రయించి మాత్రమే వసూలు చేయాలి తప్పించి వారి యొక్క వ్యక్తిగత పార్ట్నర్లు భాగస్వామ్యులకు వ్యక్తిగత ఆస్తుల జోలికి వెళ్ళకూడదు అనేది మనకి ఈ ఎల్ఎల్పి అనేది దాని నుంచి రక్షణ కల్పించేటటువంటి పద్ధతి అనమాట. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం. దీని వలన మూసివేతను వేగవంతం చేసే ప్రతిపాదన చేశారు. తద్వారా మూసివేత సమయాన్ని తగ్గించడం. నార్మల్గా మనకి ఐబీసీ ద్వారా 180 రోజుల్లోనే ప్రక్రియ అనేది అంటే 6 నెలల్లోనే ప్రక్రియ అనేది దివాలా ప్రక్రియ అనేది పూర్తి అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది పేపర్లో వేసినటువంటి అంశం. మనం దీంతో పాటుగా ఇంకోటి ఏం చూస్తాం, పిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేస్తుంటాం కదా. సో పిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చాడని. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ అంటే ఎంఎస్ఎంఈలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. న్యూ మెకానిజం అనౌన్స్డ్ ఫర్ ఫెసిలిటేటింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ టు ఎంఎస్ఎంఈ డ్యూరింగ్ ది స్ట్రెస్ పీరియడ్. అంటే అవి ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఎంఎస్ఎంఈలు అనేవి ఇబ్బందుల్లో ఉండే టైంలో అవి ఒత్తిడిలో ఉండేటప్పుడు క్రెడిట్ గ్యారంటీ ఇవ్వబడుతుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా లిమిట్ ఆఫ్ ముద్రా లోన్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 10 lakh to 20 lakh. అంటే మనకి తరుణ్ విభాగంలో ఇచ్చేటువంటి ముద్రా లోన్లు అనేవి 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచడం అనేది జరిగింది. టర్నోవర్ threshold of buyers for mandatory onboarding on TReDS platform to be reduced from 500 crores to 250 crores. మనకి TReDS అని చెప్పుకున్నాం. ఎంఎస్ఎంఎల్కి సంబంధించినటువంటి ముడి సరుకులు కావచ్చు, వారు తయారు చేసేటటువంటి ఉత్పత్తులు కావచ్చు, మనకి అమ్మకాలు కొనుగోలు జరిగేటటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పాం. దీనికి 500 కోట్లు ఉండేదాన్ని 250 కోట్లకి తగ్గించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం గురించి చూసుకున్నట్టుగైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ 50 మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఇరాడియేషన్ యూనిట్స్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆహార
మరియు ఆహారానికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకునేటటువంటి తయారు చేసేటటువంటి 50 యూనిట్లు ఎంఎస్ఎంఈ యూనిట్లని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో పేర్కొన్నారని చెప్పాం. అదేవిధంగా ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ టు బి సెటప్ ఇన్ పీపీపీ మోడ్ టు ఎనేబుల్ ఎంఎస్ఎంఈ అండ్ ట్రెడిషనల్ ఆర్టిసన్ టు సెట్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. అంటే అంతర్జాతీయ మార్కెట్లు మన ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ అనేవి ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి వస్తు సేవలని ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ చేయడం కోసం ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ని ఏర్పాటు చేయబోతుంది. ఏ మోడల్లో? పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకి బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి బడ్జెట్లో ఇచ్చినటువంటి బడ్జెట్లో సమ్మరీ, బడ్జెట్కి సంబంధించినటువంటి సమ్మరీ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. బడ్జెట్ సమ్మరీ అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈ బడ్జెట్ సమ్మరీలో మనకి ఇచ్చినటువంటి అంశం అనేది ఇది 4వ ప్రయారిటీ అంశం. తర్వాత 5వ ప్రయారిటీ అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.